కాదని చెప్పవచ్చు. ఓకే కేతిరెడ్డి గారు. ఎస్, మద్దినేని రమేష్ బాబు గారు మీరేం చెప్తారంటే 3 సంవత్సరాల నుంచి పెంచలేదు కాబట్టి 30% అయితే పెంచాలి అని అడుగుతున్నారు. కానీ దీని వెనకాల కుట్ర ఉందని కొంతమంది ఫెడరేషన్ సభ్యులే అంటున్నారు, ఇటు ఛాంబర్ సభ్యులు కూడా అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? నేనైతే కుట్ర అయితే ఖచ్చితంగా ఉంది ఇందులో. ఎందుకంటే ఎప్పుడూ అసలు సినిమా కార్మికులకి యాజమాన్యానికి ఎప్పుడో తప్ప సమ్మె అనేది రాదు. సమ్మె ఇవ్వాలంటే 3 నెలల ముందు ఇవ్వాలి. ఎందుకంటే షెడ్యూల్స్ ఉంటాయి, ఆర్టిస్టులు డేట్స్ ఉంటాయి, టెక్నీషియన్ డేట్స్ ఉంటాయి, కో డైరెక్టర్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసి ఉంటారు. ఒకసారి ఒక 5 రోజులు డిస్టర్బ్ అయిందంటే ఈ ఫెడరేషన్ ప్రెసిడెంట్ కి అసలు సినిమా కార్మికుడే కాదు, అతనికేం తెలుస్తుంది ఇదన్నీ ఎంత డిస్టర్బ్ అవుతుంది వ్యవస్థ అనేది. సో దానికి ఒక ప్లాన్ ఉంటుంది. మనం ఇదిగోండి ఇలా అనుకుంటున్నాము, వేజెస్ సవరణ కాకపోతే మనం భవిష్యత్తులో సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది, కాబట్టి ఈలోపు జరిగే ఏమైనా ఉంటే ఫినిష్ చేసుకోండి అని నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా వెసులుబాటుగా ఉండేది గతంలో ఎప్పుడు జరిగింది. ఇప్పుడు అట్లా కాదండి. దీని చుట్టూ ఇప్పుడు కుట్రకోణం అంటున్నాను కదా, ఆ కుట్రకోణం ఎక్కడ జరుగుతుందంటే చిత్రపురిలో జరుగుతుంది. చిత్రపురి కాలనీలో నుంచి మొదలయ్యేది వాంటెడ్లీ ఈ సమ్మె దిశగా మళ్లించారు. లేకపోతే ఇన్ని సంవత్సరాల నుంచి కూర్చొని మాట్లాడుకునే అంశమే. ఎప్పుడు కూడా అసలు 80% కార్మిక సంఘాలతో ఎప్పుడు సమస్య లేదు. నేను ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా చేశాను, దాదాపు 6 ఏళ్ళు చేశాను. సో అక్కడ సమస్యలు ఏంటో నాకు తెలుసు. ఎప్పుడూ కూడా నిత్యం ఉండే సమస్య మన డాన్సర్స్ ది, ఫైటర్స్ ది, టెక్నీషియన్స్, జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడతారు, వాళ్ళకి ఇచ్చేదేమో చాలా తక్కువ. వాళ్ళ మధ్యలో దళారీలు ఉంటారు, వాళ్ళు తినేసేది ఎక్కువ. అంటే ఒక కుట్రతోనే బంద్ అనేది జరుగుతుందంటారా? కుట్ర లేకపోతే మీరు ఎలక్షన్స్ జరపాల్సిన టైంలో ఎందుకు జరపలేదు ఎలక్షన్స్? మీరు డెమోక్రటిక్ సిస్టమ్ ఇది. చిన్న విలేజ్ లో ఉన్న సహకార సంఘాలు మీలాంటి వాళ్ళు మరి ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? ఎప్పటి నుంచి కోర్టులకు వెళ్ళాం, కమిటీలు రద్దు చేయకూడదు. చిత్రపురి కాలనీలో నుంచి మొదలైంది. ఎందుకంటే చిత్రపురి కాలనీ 1994లో ఇచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు ఫైట్ చేసి తీసుకొచ్చిన ల్యాండ్ అది సినిమా కార్మికుల కోసం. సో సినిమా కార్మికులకి అప్పట్లో 24 క్రాఫ్ట్లు వెళ్ళేవి అసలు హైదరాబాద్ లో. సో సినిమా క్రాఫ్ట్లు రిలీజ్ గా అప్పటికే ఫెడరేషన్ పెట్టి ఫెడరేషన్ లోనే డైరెక్ట్ గా 24 క్రాఫ్ట్స్ సంబంధించిన వాళ్ళని సభ్యత్వాలు కూడా మొదలు పెట్టారు. తర్వాత ఈ 24 లేక అందులో నుంచి ఏజెంట్స్ యూనియన్ అని ఒకటి, ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ యూనియన్ అని ఒకటి, ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ చేశారు. 24 అంటే 24 ఫ్రేమ్ ఉండాలి, 24 క్రాఫ్ట్లు ఉండాలని ఎక్స్టెండ్ చేశారు. యాక్చువల్ 24 లేవు, 22నే ఉన్నాయి. ఇట్లా చిత్రపురి కాలనీలో జరిగిన స్కామ్, ఈ యొక్క 15-20 సంవత్సరాల నుంచి జరుగుతున్న స్కామ్ లో భాగంగా పెయిడ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఏది వల్లభనేని అనిల్ కుమార్ అండ్ మహానంద్, వీళ్ళు పెయిడ్ ఎంప్లాయీస్ ఆఫీస్ లో, వీళ్ళు సైలెంట్ గా అక్రమంగా సభ్యత్వాలు పెట్టుకొని వీళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఎడుగుతున్నారు. సో వీళ్ళు వచ్చి మేనేజ్మెంట్ కమిటీలోకి వచ్చేసారు. మేనేజ్మెంట్ కమిటీలోకి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో జరిగిన స్కామ్ లో భాగంగా అయిపోయాయి. కేరళ సభ్యత్వాలు ఎక్కడిస్తారు వీళ్ళు? జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ సెక్రటరీ ఎవరు? వల్లభనేని అనిల్ కుమార్. ఫెడరేషన్ కి ప్రెసిడెంట్ ఎవరు? వల్లభనేని అనిల్ కుమార్. చిత్రపురి ప్రెసిడెంట్ ఎవరు? వల్లభనేని అనిల్ కుమార్. అంటే ఇంత చుట్టూ ఎలా తిరుగుతుంది? ఇక్కడ సభ్యత్వాలు ఇస్తారు చిత్రపూర్లో ఇళ్ల కోసం, ఫెడరేషన్ లో సర్టిఫై చేస్తారు, ఎస్ ఇతను మావాడే అని, చిత్రపూర్లో ఇల్లు ఇస్తారు. అంటే ఈ మాఫియాకి మొత్తం కూడా కీలక పాత్రధారి చిత్రపూరి. ఎన్నికలు ఏప్రిల్తో మీ టర్మ్ అయిపోయినప్పుడు మీరు తక్షణమే ఎన్నికలు పెట్టాలి కదా, ఎలక్టెడ్ బాడీ అవుతుంది. మీరు అధికారికంగా మీరు బాడీ అవుతారు. ఇప్పుడు అబద్ధం అవుతారు కదా 100% జగదీష్ రెడ్డి గారి. సో మీకు అర్హత లేదు కదా ఇంకా. ఓకే, నేను ఛాంబర్ లో కూడా ఉన్నాను, ఛాంబర్ కూడా టర్మ్ అయిపోయింది. వీళ్ళు ఎప్పుడైతే ఒక కోర్టులో స్టే ఉన్నప్పుడు, చిత్రపురి అంశానికి సంబంధించి కోర్టులో స్టే ఉంది, ఆ స్టేలో ఉన్న ఒక నూతన నిర్మాణాలకు సంబంధించిన అంశాన్ని వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు. పెట్టినప్పుడు మీరు దాన్ని మరి ఎజెండాలో అక్కడ స్టే ఉన్నప్పుడు చేయకూడదని లేదు. మీకు 2 బాధ్యత కలిగిన సంస్థలు కదా, మీరు బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నారు కదా. మీరు ఉన్నప్పుడు కోర్టులో స్టే ఉన్న అంశాన్ని మీరు ఎలా తీసుకొచ్చి అక్కడ మాట్లాడతారు? ఫోటోలు ఎలా దిగుతారు? బ్రోచర్ ఎలా ఆవిష్కరణ చేస్తారు? 3,000 రూపాయలకి ఇవ్వాల్సిన ఎస్ఎఫ్టీని 7,000 రూపాయలు ఎలా పెడతారు? అంటే బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు మీరు. సినిమా కార్మికుల లైన్ బ్లాక్ మార్కెటింగ్ పెట్టారు, డైరెక్ట్ గా బుకింగ్ ఓపెన్ అని చుట్టూ పెట్టారు. దాని చుట్టూ అసలు నిజంగా జెన్యూన్ గానే సినీ కార్మికులకైనా వెళ్తుందా జెన్యూన్ గా వెళ్లాల్సినవన్నీ? ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి మా చిత్రపురి ప్రెసిడెంట్ ఏదైతే పెయిడ్ ఎంప్లాయీ మొన్న డైరెక్ట్ గా చెప్పాడు, నేను డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబిటర్స్ కూడా ఇచ్చేస్తున్నాను, జర్నలిస్టులు రేపు పొద్దున్న న్యూస్ రాయరేమోనని మీ జర్నలిస్టులు కూడా ఇస్తున్నాను అన్నాడు. అంటే ఎంత పెద్ద ఫ్రాడ్ మీరు ఊహించుకోండి దీన్ని. అంటే అంతా దీని చుట్టూ ఎందుకు తిరుగుతుందంటే, ఇప్పుడు అక్కడ ఎన్నికలు ఎక్స్టెండ్ చేయాలని చూశారు ఛాంబర్లో, ఏది జూలైలో దేనికన్నా 1 year దోసేద్దామని చూశారు. దానికి కారణం ఏంటి? అక్కడ చిత్రపూర్లో ఫ్లాట్స్ అన్ని వాళ్ళు అమ్మకానికి మొదలు పెట్టారు. డైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి అధికారికంగా అందరికి వచ్చింది, ఏది మీరు ఫ్లాట్లు కొనుక్కోండి అని. ఎలా పెడతారు? కార్మికులు 60 కోట్ల రూపాయలు కట్టి అక్కడ 25 సంవత్సరాల నుంచి వెయిటింగ్ లో ఉన్నారు దాదాపు 500 మంది. వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా మీరు ఇక్కడ బ్లాక్ మార్కెట్లో ఎలా పెడతారు?
అది అంత ఎస్ఎఫ్టీకి బయట మార్కెట్లో అమ్ముతున్న రేట్లు. అంటే మీరేం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అట్లా. దానికి సంబంధించి ఎవరైతే పాపం కాస్త అప్పుల్లో ఉన్న దాన్ని బయట పెడదామని డబ్బులు ఇచ్చిన చంద్రబాబు గారికి మాత్రం డబ్బు ఇవ్వాలా, ఆయనకి ఇవ్వాల్సిన 20 కోట్లకి ఇక్కడ ఏం చేశారు, 70 కోట్లు వసూలు చేశారు. ఆయన బాకీ మాత్రం తీర్చగా అది అలాగే పెట్టి తినేశారు మళ్ళీ. అంటే ఇంత ఫ్రాడ్ జరుగుతున్న చిత్రపూరి దాన్ని కాపాడుకునేదానికి ఇక్కడ ఫెడరేషన్లో ఆయన కంటిన్యూ కావాలి. రేపు మళ్ళీ చిత్రపూరి ఎన్నికలు వస్తున్నాయి, అది యాక్చువల్ 2 టర్మ్స్ అయిపోద్ది. అక్కడ కూడా జనరల్ బాడీలో మళ్ళీ బయట కరెక్షన్స్ పెట్టాడు, ఏది అక్కడ కూడా నేను కొనసాగాలని. ఇన్ని యూనియన్లని కబ్జా పెట్టి ఒక మాఫియా లాగా దీన్ని మొత్తం అన్ని చోట్ల కూడా కోట్ల కుంభకోణాలు, అన్ని చోట్ల కోట్ల కుంభకోణాలు. ఎక్కడ చూడండి ఆర్థికంగా అన్ని ప్రభుత్వానికి నిజంగా అసలు చేతనైతే ప్రభుత్వం ఒకసారి తీయండి ఆడిట్ రిపోర్ట్స్ అన్ని ఎంత దారుణాలు జరిగినాయి. ఇన్ని కోట్ల కుంభకోణం జరుగుతున్నప్పుడు కోర్టు ఆర్డర్లు ఇచ్చింది, ఇదిగో ఈ కమిటీ తప్పులు చేసిందని, అయినా చర్యలు తీసుకోవట్లేదు. సో వాళ్ళే ఏం చేస్తున్నారు, ఇప్పుడు మొత్తం అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసింది ఒక చిత్రపూరి వ్యవస్థ. ప్రొడ్యూసర్స్ దీంతో ఇక్కడికి వచ్చి వేజస్థావరణతోటి చర్చలతో జరిగిపోయే సమస్య. ఉద్యమకారులే కదా చిత్రపురి. సో మరి మీలాంటి వాళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు, లేకపోతే మీ వల్ల అవ్వకపోతే ఇంకా పెద్దవాళ్ళతో వెళ్ళి మాట్లాడడం అలాంటి ఎప్పుడు ఏం చేయలేదు? అసలు ఉన్న పెద్దవాళ్ళని తీసేశారండి చిత్రపూరి వాళ్ళు. అంతకుముందు కృష్ణ గారు వీళ్ళందరితో కమిటీ ఉండేది, మోహన్ బాబు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు, మురళీమోహన్ గారు వీళ్ళందరితో కమిటీ ఉండేది, గ్రీవెన్స్ కమిటీ. చాలా ఏదైనా సమస్యలు వచ్చిన వాళ్ళందరినీ తెలివిగా తీసేశారు, అసలు వాళ్ళ ఫోటోలు లేకుండా చేశారు. దాసరి గారు ఉన్నప్పుడు కొంచెం పట్టించుకొని దాన్ని సాల్వ్ చేశారు. దాసరి గారిని అసలు బుట్ట దాఖలు చేశారు వీళ్ళు. దాసరి గారు ఆఖరికి డైరెక్ట్ గా చెప్పారు, నువ్వు ఎట్లా పోటీ చేస్తావు, నువ్వు పెయిడ్ ఎంప్లాయీ అని. అయినా కూడా వినకుండా పెట్టారు. ఇట్లాంటి అరాచకాలు అనమాట. అందుకని ఏంటంటే మీరు ప్రత్యేకంగా గుర్తించాల్సింది చిత్రపూరి దగ్గర నుంచి మొదలైంది ఈ కుట్ర. సంబంధం లేకుండా ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి సమ్మె అంటారా, 3 నెలల ముందు కదా అది ప్లాన్ చేయాలి. సమ్మె అంటే ఈ నిర్మాతకి ఎంత లాసు, ఓకే పెంచాలి కార్మికులకి, దానికి ఒక లిమిట్స్ ఉన్నాయి. గతంలో పెంచినప్పుడు ఎప్పుడు కూడా 30% ఎప్పుడు పెంచలేదు. ఒకప్పుడు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్కు తీసుకొచ్చేదానికి మీకు సంవత్సరానికి 10 పెంచుతామని చెప్పి తీసుకొచ్చి చేశారు. సంవత్సరానికి 10% ఎక్కడుంది, మామూలుగా ప్రభుత్వం పెంచుతుందా? ఎవరికైనా బడ్డన అది. కాబట్టి ఏంటంటే కూర్చొని ఎవరైతే నష్టం అనుభవిస్తున్నారో, ఇప్పుడు పెరిగిన రెంట్లు, తక్కువ వేతనాలు ఉన్న వాళ్ళు, పిల్లల ఎడ్యుకేషన్ కి ఖర్చులు అవుతున్నాయి. సో ఇవన్నింటినీ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచడం అనేది నిర్మాత లక్ష్యం. బట్ నిర్మాత 90% ఫెయిల్యూర్ లో ఉన్నాడు. ఇక్కడ 90% సినిమాలు ఫెయిల్యూర్ లో ఉండి కూడా ఇండస్ట్రీ రన్ అవుతుంది, ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. కారణం ఏంటంటే ప్యాషన్ ఉన్నట్టు కోట్లు సంపాదించిన వాళ్ళు వివిధ వ్యాపారాల్లో, నేను ఇక్కడ ఒక సినిమా తీయాలి లైఫ్ అంబిషన్ లాగా ఉండేవాళ్ళు ఉన్నారు కాబట్టి 1 or 2% సినిమాలు వస్తున్నాయి. లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఫెయిల్యూర్. 10 సినిమాలు కూడా 7 సినిమాలు ఆడుతున్నాయి. అలాంటప్పుడు ఎలా మీరు తెస్తారు? ఆ నిర్మాతను చంపుకోకూడదు కదా, ఆ నిర్మాతను కూడా కాపాడుకోవాలి మనం. నష్టాల్లో కూడా సినిమాలు తీస్తూ మనల్ని పోషిస్తున్నందుకు ఆ నిర్మాతను కాపాడుకుంటూ వాళ్ళకి ఎక్కువ నష్టాలు పడకుండా చేయాలి. ఇందులో పెద్ద 100 కోట్ల సినిమాకి నువ్వు ఒకే రేట్ అంటే పెంచకపోతే ఇంకా అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారు కదా ఫెడరేషన్. ప్రసక్తి లేదంటే సినిమాలు తీరు. అప్పుడు రేపు పొద్దున మన కడుపు నొప్పి వస్తుంది కదా అంటున్నాను. తిండి తింటున్నాము, కడుపుకు కూడా నొప్పి వచ్చేస్తుంది కదా. ఇది కూడా ఆలోచించాలన్న. పెంచడానికి ఇప్పుడు ఇంకోటి ఉంది ఇక్కడ. అసలు కార్మికులు కాదండి, మెయిన్ ఎవరైతే ఈ సోకాల్ నాయకులు ఉన్నారో పెయిడ్ ఎంప్లాయీస్, వీళ్ళు చేస్తున్న సమ్మెది కేవలం చిత్రపూరి నిర్మాణాలు ఇప్పుడు వీళ్ళ చేతుల్లో పెట్టుకుంటే తప్ప, వీళ్ళు అందులో ఒక 200 కోట్లు స్కామ్ చేయాలని ప్లాన్ వేశారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న సమ్మెది. నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంచి మాట అన్నారు, అసలు వీళ్ళు కాదు అసలు ఒక కమిటీని వేద్దాం దీనికని. అది కరెక్ట్. ఎందుకంటే మీరు అర్హులు కాదు, మీరు అర్హులు కాదు, ఇప్పుడు రెండు ఎలక్టెడ్ బాడీస్ కాదు. అప్పుడు ఒక కమిటీని వేసి పెద్ద మనుషులతో దీన్ని స్మూత్ గా సాల్వ్ చేయొచ్చు. స్మూత్ గా సాల్వ్ అయ్యే సమస్యను జటిలం చేసిందే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్. కస్తూరి శ్రీనివాస్ గారు మీరేం చెప్తారు? ఎస్ అండి, ఇది